Hi guys, welcome to Crick Chat with Venkatesh. లీక్ వీరులు లీక్ వీరులు లీక్ వీరులు ఎవరు ఇంకెవరు మన బీసీసీఐ పెద్దలు సెలెక్టర్స్. ఎందుకంటే 4 టీమ్స్ సెలెక్ట్ చేశారు, 4 డిఫరెంట్ టీమ్స్ సెలెక్ట్ చేశారు ఇవాళ 4 డిఫరెంట్ సిరీస్కి టోర్నీస్కి. కానీ దాని హైలైట్స్ అన్నీ మన ముందే తెలిసిపోయినాయి. సర్ప్రైజెస్ ఉన్నాయి వాటిలో, కానీ ఆ సర్ప్రైజెస్ అన్నీ మన ముందుగానే లీక్స్ రూపంలో ఇచ్చేసారు. సో ఆ షాక్ కానీ ఆ ఇంపాక్ట్ కానీ దాన్ని సాఫ్టన్ చేసేసారు ఫుల్గా. సో అన్నీ కూడా మనకు తెలిసిపోయినాయి. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ అవుతున్నాడని తెలిసిపోయింది, సూర్యకుమార్ ఉండట్లేదని తెలిసిపోయింది, వైభవ్ సూర్యవంశీ టీంలోకి వస్తున్నాడని తెలిసిపోయింది, అలాగే విరాట్ కోహ్లీ వన్డే సిరీస్కి ఆడలేదు బికాజ్ ఆఫ్ ఇంజరీ అనేది కూడా మన ముందే అన్ని విషయాలు ముందుకు వచ్చేసినాయి. ఇది ఎలా ఉందంటే సినిమా స్పాయిలర్ అలర్ట్ అంటారే, ఆ స్పాయిలర్ అలర్ట్ లేకుండా సినిమాలో క్లైమాక్స్తో సహా అతని కాలు ఉండదు, కాలు ఇది అవుతుంది, ఇలాంటివన్నీ ముందే చెప్పేసి స్పాయిల్ చేసేసారని అనుకుంటున్నాను. ఎనీవే, దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యావ్ బిన్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో సెలెక్టర్స్ ఎప్పుడు కూడా ఇదే రకమైన ఒక పద్ధతి అవలంబిస్తున్నారు. అది వాళ్ళకి బాగుంది, ఎందుకంటే సడన్గా సర్ప్రైజ్ ఇస్తే సోషల్ మీడియా భయంకరంగా రియాక్ట్ అయ్యి సెలెక్టర్స్ దుమ్మెత్తిపోసి ఇవన్నీ ఉండే బదులు ముందుగానే ఇస్తే ఏంటంటే దాని మీద చర్చ జరుగుతుంది. జరిగిన తర్వాత అన్ని నిర్ణయాలు వస్తాయి. ఎట్లా అయిపోయిందంటే కొంతమంది సీనియర్ జర్నలిస్టులకి, మీడియా పర్సన్స్కి మన సెలెక్టర్స్ వాళ్ళు బీసీసీఐ పెద్దలు వాళ్ళే ఫోన్ చేసి వీళ్ళు అడక్కముందే, చూడు బాబు సూర్యకుమార్ని తీసేస్తున్నాము, శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్ చేస్తున్నాం అని ఇలాంటి విషయాలన్నీ ముందుగానే వాళ్ళు చెవిలు వేస్తున్నారు. సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎనీవే, అది 4 టీంలు సెలెక్ట్ చేశారని చెప్పాను కదా. ఒకటి మనం ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోయే 2 T20 ఇంటర్నేషనల్స్కి, తర్వాత ఇంగ్లాండ్తో ఆడబోయే, ఇది ఎప్పుడంటే ఈ నెలాఖరులో జరుగుతాయి, ఈ నెలాఖరులో జరగబోతున్నాయి అవి. తర్వాత జూలైలో ఇంగ్లాండ్లో 5 T20s మనం ఆడబోతున్నాం. సో దానికి కూడా టీమ్ సెలెక్ట్ చేశారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో మనం ఆడబోయే వన్డే సిరీస్, ఆ వన్డే సిరీస్ కూడా టీంని సెలెక్ట్ చేశారు. దట్ ఈస్ నెంబర్ 3. నెంబర్ 4, ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్లో ఉన్నాయి, కానీ వాళ్ళ టీం ముందుగానే సబ్మిట్ చేయాలి, దానికి కూడా టీం సెలెక్ట్ చేస్తారు. ఈ 4 టీమ్స్ గురించి మనం మాట్లాడదాం. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇంగ్లాండ్కి వెళ్ళబోయే T20 టీమ్స్. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళబోట్లేదు, ఇండియాలో జరుగుతుంది, ఇంగ్లాండ్ వెళ్ళి ఆడతారు. సో ఈ 7 T20 ఇంటర్నేషనల్స్కి సేమ్ టీం ఉంది. ఈ 2 టీమ్స్కి కూడా క్యాప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ లేడు, శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్గా ఉంటాడు, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ అనుకున్నట్టుగా. అలాగే ఏషియన్ గేమ్స్కి వెళ్ళబోయే టీం కూడా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్గా ఉంటుంది, అది కూడా T20 ఫార్మాట్. అండ్ వన్డే ఆఫ్ఘనిస్తాన్ జరిగే వన్డే సిరీస్కి శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా ఉంటాడు. సో ముందుగా T20 టీం చూద్దాం. T20 టీంలో సర్ప్రైజ్ ఏంటంటే బిష్నోయ్ ఉన్న టీంలో కుల్దీప్ యాదవ్ లేడు, రింకు సింగ్ కూడా లేడు. సో వరల్డ్ కప్ ఆడిన టీంలో నోటబుల్ ఎక్సెప్షన్స్ ఎవరంటే, లేని వాళ్ళు ఎవరంటే కుల్దీప్ అండ్ రింకు సింగ్ లేరు. దాంట్లో ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు. హర్షిత్ రాణా రిటర్న్ అవుతున్నాడు. హర్షిత్ రాణా ఇస్ రిటర్న్, ఇంజరీ తర్వాత హర్షిత్ రాణా టీంలోకి వస్తున్నాడు. ఇదే బేసిక్గా. హార్దిక్ పాండ్యా, బుమ్రా లేరు, వాళ్ళిద్దరికి కూడా రెస్ట్ ఇస్తున్నారు. హార్దిక్ పాండ్యా, బుమ్రా ఈ T20 ఇంటర్నేషనల్ టీంలో లేరు. సో టీం చెప్తాను మీకు ఒకసారి చూడండి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, రవి బిష్నోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సంజు శాంసన్, మొహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, శివం దుబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ. సో వైభవ్ సూర్యవంశీని తీసుకొచ్చారు. 15 yearsకి సెలెక్ట్ చేయడం కూడా రికార్డ్. అతను ఎప్పుడు మ్యాచ్ ఆడతాడో అప్పుడు అది కూడా రికార్డ్ అవుతుంది. యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్ అవుతాడు. సచిన్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడు ఆడిన రోజున. సెలక్షన్ కూడా 15 yearsకి గతంలో ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు. సో ఈ టీంలో మీకు అదే ప్రిన్స్ యాదవ్ ఉండడం, అతను ఒక్కడే కాస్త కొత్త పేరు కనిపిస్తుంది మనకి. హర్షిత్ రాణా రిటర్న్ అండ్ కుల్దీప్ ప్లేస్లో బిష్నోయ్ రావడం, రింకు సింగ్కి టీంలో చోటు లేకపోవడం. ఇది 26th and 28th జూన్ 26th and 28th ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ 2 మ్యాచ్లు మన ఇండియాలోనే జరగబోతున్నాయి. అది తర్వాత ఇది T20 టీంకి సంబంధించిన వార్త. సూర్యకుమార్ యాదవ్ దాని గురించి ఏమన్నాడంటే, చాలా టఫ్ కాల్ మాకు అది, కానీ మనం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము ఈ సెలక్షన్ చేసామని చెప్పి అజిత్ అగర్కర్ చెప్పడం జరిగింది. అంతే కదా, ఇప్పుడు 2028లో వన్డే వరల్డ్ కప్ ఉంది, లాస్ ఏంజలస్
ఒలింపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. దానికి యంగ్ టీం తీసుకెళ్ళాలి. 31 ఇయర్స్ శ్రేయస్ అయ్యర్కి, తిలక్ వర్మకి 23 సంవత్సరాలే. సో అతన్ని భవిష్యత్ కెప్టెన్గా చూస్తున్నారు. ఎందుకంటే అతన్ని ఇండియా ఏ కెప్టెన్ కూడా చేశారు. మా త్వరలోనే ముంబై ఇండియన్స్ కూడా అతను క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. సో ముంబై ఇండియన్స్ కూడా అతను క్యాప్టెన్ కాబోతున్నాడు. సో హీఈస్ వెరీ గుడ్ క్యాప్టెన్సీ మెటీరియల్గా టీం ఆల్రెడీ భావిస్తున్నారు. ఆల్రెడీ ఇండియా టీమ్స్కి క్యాప్టెన్ చేశాడు అతను. సో దే ఆర్ హ్యాపీ విత్ హిస్ క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్. సో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్గా ఉంటాడు, తిలక్ వర్మ వైస్ క్యాప్టెన్గా ఉంటాడు. మనకి ఇషాన్ కిషన్ పేరు వినిపించింది, అలాగే మరికొన్ని పేర్లు కూడా వినిపించినాయి. అక్షర్ పటేల్ వాజ్ ఆల్సో దేర్. కానీ తిలక్ వర్మ బికాజ్ ఆఫ్ హిస్ ఏజ్, తర్వాత అతని కూల్ క్యారెక్టర్ అతన్ని చేస్తున్నారు. మనం కూడా హ్యాపీ. మన తెలుగు కురవాడు, మన హైదరాబాదీ కురవాడు క్యాప్టెన్ అవుతుంటే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. సో ఇది T20 టీంకి సంబంధించిన ఇష్యూ. దాంట్లో మనం ఆల్రెడీ దాని సర్ప్రైజ్ గురించి మాట్లాడుకున్నాం. మనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ గురించి కూడా నో వర్డ్స్ టు డిస్క్రైబ్ అని చెప్పాడు అజిత్ అగర్కర్. ఏం చెప్పేదే ఉంది. అతని డీట్స్, అతను చేసిన రన్స్ కానీ, అతను ఆడిన తీరు కానీ, అతని టీంలోకి అతను ఎంట్రీ అవ్వడానికి క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే అతను డైరెక్ట్గా అన్ని మ్యాచ్లు ఆ 7 T20 మ్యాచెస్ ఆడతాడని ఏమి అవకాశం లేదు. అభిషేక్ అండ్ సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. 1-2 మ్యాచ్ల్లో అతనికి అవకాశం ఇస్తారు. టీంతో అతను ఉండి ఆ ఇండియన్ టీం వాతావరణంలో ఆ సీనియర్స్తో అలవాటు పడి అతనికి ఆ ఇనిషియేషన్, అంటే ఇండియన్ టీంలో అతను స్లోగా అతన్ని మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. అంతేగాని యంగ్స్టర్ కెరియర్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి నేను అనుకుంటున్నాను. అది స్ట్రైట్ అవే 11లోకి వచ్చేస్తాడు, అన్ని మ్యాచ్లు ఆడతాడని నేను అనుకోవట్లేదు. అతన్ని చాలా కేర్ఫుల్గా అతని కెరియర్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం సెలెక్టర్స్ మీద, టీమ్ మేనేజ్మెంట్ పైన, BCCI పైన ఖచ్చితంగా ఉంది. బికాజ్ ఈజ్ అ వండర్ఫుల్ టాలెంట్. అతని టాలెంట్ని ప్రాపర్గా నర్చర్ చేయాల్సిన అవసరం. బికాజ్ ఇట్స్ టూ యంగ్, 15 ఇయర్స్ ఇస్ టూ యంగ్ థింగ్. తర్వాత ఏషియన్ గేమ్స్ కూడా టీం సెలెక్ట్ చేశారు. ఏషియన్ గేమ్స్ 15 మందే ఉంటారు. సెప్టెంబర్లో జరగబోతుంది. అక్కడ మనం ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నాం. ఎందుకంటే బుమ్రా ఉన్నాడు అక్కడ, సిరాజ్ లేడు, ప్రిన్స్ యాదవ్ అక్కడ లేడు. ఎందుకంటే 15 మెంబర్స్ కాబట్టి ప్రిన్స్ యాదవ్, సిరాజ్ మిస్ అవుతారు, బుమ్రా యాడ్ అయ్యాడు. మిగతా టీం అంతా అంటే మన బెస్ట్ టీంని అక్కడ పంపిస్తారు. ఎందుకంటే అక్కడ గోల్డ్ మెడల్ సాధించాల్సిన అవసరం ఉంది. ఇండియాకి గోల్డ్ మెడల్స్ వీలైన ఎక్కువ రావాలి కాబట్టి అక్కడ బుమ్రాని మిగతా ఫార్మాట్లు అన్నింటిలో రెస్ట్ ఇచ్చినా కూడా అక్కడ బుమ్రాని ఆడిస్తున్నారు. బట్ సర్ప్రైజింగ్ హార్దిక్ పాండ్యా లేడు. హార్దిక్ పాండ్యా కూడా మీ బెస్ట్ T20 టీంలో ఉండాలి కదా. బట్ దే డిడ్ నాట్ సెలెక్ట్ హార్దిక్ పాండ్యా ఫర్ ఏషియన్ గేమ్స్. సో మిగతా అంతా కూడా మన బెస్ట్ టీం ఉంది. బుమ్రా ఉంటాడు, సిరాజ్ ఉంటాడు అక్కడ. సో అది ఏషియన్ గేమ్స్. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక కమింగ్ టు ది వన్డే టీమ్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. దీంట్లో శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, విరాట్ కోహ్లీ లేడు. విరాట్ కోహ్లీ గురించి అజిత్ అగర్కర్ ఏం చెప్పాడంటే, మొన్ననే వారం రోజుల క్రితమే అతనికి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయింది IPL ఫైనల్ ఆడుతున్నప్పుడు. అతని ఫిజియోస్ నుంచి మాకు ఇంకా రిపోర్ట్ లేదు. అంటే అతని టైం ఫ్రేమ్స్ ఏం తెలియవు మాకు. అంటే ఎప్పుడు మళ్ళీ ఫిట్ అవుతాడు. ఇంగ్లాండ్తో కూడా 3 మ్యాచ్లు వన్డే సిరీస్ ఆడబోతున్నాం మనం. కానీ అప్పటికి అతన్ని సెలెక్ట్ చేస్తారనేది ఆ టీంకి అనౌన్స్ చేయలేదు. అది వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకంటే అతని ఇంజరీ స్టేటస్ ప్రాపర్గా తెలియదు. అంటే ఎన్ని రోజులు పడుతుంది రికవరీ అనేది మాకు సరైన సమాచారం లేదని చెప్పాడు. సో ఈ ప్రస్తుతానికైతే ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ ఆడట్లేదు. బట్ దాని గురించి తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు. అతని ఫిట్నెస్ ఆధారంగా ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లో ఆడిస్తారా లేదని ఆలోచిస్తారు. సో కోహ్లీ లేడు, కానీ రోహిత్ ఉన్నాడు. రోహిత్ కూడా టైట్ హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. అతను కూడా చాలా వరకు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. చాలా మ్యాచ్లు మిస్ అయ్యాడు. బట్ తర్వాత రికవర్ అయ్యాడు. ఈ ప్లేడ్ మ్యాచెస్ ఫర్ ముంబై పిక్చర్లో ఉన్నంత వరకు అతను ఆడాడు లీగ్ స్టేజ్. సో రోహిత్ శర్మ కీప్స్ హిస్ ప్లేస్. రోహిత్ శర్మ ఫిట్గానే ఉన్నట్టుగా ఉన్నాడు. అతను ఐ థింక్ హీ వాజ్ ఇన్ COE సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వెళ్ళినట్టున్నాడు. సో వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఈ టీంలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ గురించి కూడా కొన్ని సందేహాలు కలిగినాయి. బట్ హార్దిక్ పాండ్యాని కూడా COE వాళ్ళు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు ఫిట్ అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. సో హీఈస్ దేర్. ఈ టీంలో ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే ఉన్నారు. వీళ్ళు కొత్తగా ఉన్నట్టు మనం చెప్పుకోవాలి. హర్ష్ దుబే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ గుర్నూర్ బ్రార్ టాల్ పేస్ బౌలర్ అండ్ ఆల్సో ప్రిన్స్ యాదవ్ అటు వన్డే టీంలో, T20 టీమ్స్లో రెండిట్లో కూడా అతనికి అవకాశం ఇచ్చారు. బికాజ్ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్గా ఉన్నాడు ఈ టీంకి, వన్డే టీంకి. టీం చెప్తాను నేను సరే. ఇక్కడ కుల్దీప్ యాదవ్ వచ్చాడు మళ్ళీ. వన్డే టీంలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. T20 టీమ్స్లో బహుశా అతను బ్రేక్ ఇచ్చారు. ఇటీవల అతని ఫామ్ కొంచెం డిప్ అయింది కాబట్టి బ్రేక్ ఇచ్చారు. బట్ వన్డే టీంలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. టీం చెప్తాను. శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, SSV జైస్వాల్. ఏ ప్లేస్లో అయితే విరాట్ కోహ్లీ ఆడాడు, విరాట్ కోహ్లీ ప్లేస్లో SSV జైస్వాల్ని తీసుకొచ్చారు. ఇట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే SSV జైస్వాల్
వన్డే ఫార్మాట్లో అతను పూర్తిగా పక్కన పెట్టారు. వన్డే ఫార్మాట్లో ఈ షుడ్ బి దేర్. సో అతను ఈ టీంలో ఉన్నాడు. జైస్వాల్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గున్నూర్ బ్రార్ అండ్ హర్ష్ దూబే. ఇది టీం. ఈ టీంలో వన్డే టీంలో మీకు హర్షిత్ రాణా లేడు. సో ఇది టీమ్స్ అయితే బాగున్నాయి. ఎక్కడ ఏం మనం పెద్దగా వంక పెట్టాల్సింది దాని గురించి ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. సూర్యకుమార్ యాదవ్ గురించి మనందరం కూడా ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే అతను ఇండియాకి బయలాటరల్స్లో అతని క్యాప్టెన్సీలో ఆడిన అన్ని మ్యాచ్లు గెలిచాము. అన్ని బయలాటరల్ సిరీస్లు గెలిచాం, అన్బీటన్గా గెలిచాం. ఏషియా కప్ గెలిచాం, టఫ్ ఫైనల్ గెలిచాం ఏషియా కప్లో పాకిస్తాన్ పైన. చాలా పొలిటికల్గా హైలీ చార్జ్డ్ అప్ అట్మాస్ఫియర్లో గెలిచాం మనం. తర్వాత మళ్ళీ వి వన్ వరల్డ్ కప్. సో వరల్డ్ కప్ గెలిచిన ధోని, రోహిత్ శర్మ సరసన అతను కూడా గెలిచాడు. అన్ఫార్చునేట్లీ వరల్డ్ కప్ విన్నింగ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ అతని ఆఖరి T20 ఇంటర్నేషనల్ అయింది అవ్వడం అనేది ప్రాపర్ సెండ్ ఆఫ్ లేకపోవడం. కానీ నన్ను అడిగితే అతను అప్పుడే చేత్తో కప్ పెట్టుకుని గుడ్ బై చెప్పేసి ఉంటే బాగుండేది. కానీ ఇండియన్ క్రికెటర్స్ ఎవరు చెప్పరు కదా, ఎవరు కూడా అలా చేయరు. చేస్తుంటే బాగుండేది. బట్ అన్ఫార్చునేట్గా అతను ఈ స్టేజ్లో అతను మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది, ఎందుకు ఉండదు? థియరాటికల్గా అవకాశం ఉంటుంది. కానీ ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ అంత మంచి బౌలింగ్ చేశాడు ఐపీఎల్లో. బట్ డిడ్ దే పిక్ హిమ్? బికాజ్ ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్. ఎవరైనా కొత్త వాళ్ళ కోసం చూస్తారు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు కదా. సో ఐ థింక్ సూర్యకుమార్ యాదవ్ మస్ట్ హ్యావ్ ప్లేడ్ హిస్ లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్. అన్ఫార్చునేట్, ఐ లైక్ హిమ్ ఎ లాట్. వెరీ గుడ్ పర్సన్. అంటే పర్సన్గా ఎప్పుడు చీర్ఫుల్గా ఉంటాడు, పాజిటివ్ ఇంటెంట్తో ఉంటాడు. బట్ అతని ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిపోయినట్టుగానే భావించాను కదా.